తెలంగాణ పోలీసు వాళ్ళు చేసే బిగ్గెస్ట్ స్కాము వాళ్ళే ఆర్టీఐ M-Walletల ఆర్సీ కార్డులను బంద్ చేసి వాళ్ళే మళ్ళా చలాన్లు వసూలు చేసుడు. ఇదే విషయాన్ని ఒక పెద్ద మంచి వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పెడితే 11,000 షేర్లు 8,000 లైక్లతోని భలే వైరల్ చేసిండ్రు. అసలు ఎటువంటి వాస్తవాలు లేని మిస్లీడింగ్ వీడియోలు తీసే మీకు ఫ్రీడమ్ ఇచ్చినందుకు మీదికెళ్ళి ఫ్రీడమ్ ఫైటర్స్ ఇజ్జత్ ఫీల్ అవుతుంది. ఇక ఫస్ట్ అసలు ముచ్చట ఏంది అంటే మన సిస్టంలో ఉన్న డేటాబేస్ మొత్తాన్ని వాహన్ 4.0 సిస్టమ్కి మార్చ్ 2026లో ట్రాన్స్ఫర్ చేసిండ్రు. అప్పుడు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల M-Walletల ఆర్సీ కార్డులు ఓపెన్ అయితే లేవు. ఇక రెండో ముచ్చట ఏంది అంటే పోలీసుల దగ్గర ఉన్న సాఫ్ట్వేర్లా మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు, కార్ రిజిస్ట్రేషన్ నెంబరు, లేకపోతే మీ కారు యొక్క చాసిస్ నెంబర్ కొట్టినా మీ కారు భాగోతం మొత్తం వస్తుంది. అయినా కూడా మిమ్మల్ని పర్టికులర్గా ఆర్సీ కార్డు అడుగుతుండ్రు అంటే ఐదర్ మీరో లేకపోతే మీ బండో దొంగ లెక్క కనిపించి ఉండాలి. ఇక ఇట్లాంటి సిచ్యువేషన్లో కూడా M-Wallet వర్క్ చేస్తలేదు అని చెప్పి ప్రాపర్గా కమ్యూనికేట్ చేస్తే పోలీసు వాళ్ళు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. ఇది పెట్టి ప్రతి విషయానికి దేశాన్ని రాష్ట్రాన్ని కార్నర్ వేసి మాట్లాడు ఎందుకు రాబోయ్? పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది మనని బెదిరియడానికి కాదు, మనని ప్రొటెక్ట్ చేయడానికి, మీ వెహికల్స్ సేఫ్గా ఇంటికి పోవడానికి. ఇక ఇంతవరకు ఈ వీడియో చూసిన మీరు జెన్యూన్గా పోలీస్ డిపార్ట్మెంట్కి భయపడకుండా రోడ్ల మీద ట్రావెల్ చేస్తారా? ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి.